హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ తెచ్చావయ్యా? అరగంట నుంచి వెతుకుతున్నాం. బాంబులు పెట్టి తప్పించుకోమని చెప్పాను కదా, ఒక్కడు కూడా పెట్టలేదు. మోషన్స్ అయితే పక్కకి వెళ్ళాను సార్. ఎలా ఎలా సార్ నేను చూసుకుంటాను బాంబు పెట్టించావు సార్. బ్లాస్ట్ అద్దరిపోవాలి చెప్తున్నాను. చెప్తాను సార్. ఎక్కడి నుంచి వస్తాను? రెడీ? బాంబులన్నీ తెచ్చుకున్నావుగా, చాలా పెద్ద సీన్ ఇవాళ. ఫరూక్ బాయ్ ఎక్స్ట్రా చేస్తానని నేను పిలిపించా, సరిగ్గా పేల్చాలా? సినిమాల్లో చేయలే కానీ ఐఎమ్ బిగ్ బ్లాస్టర్. పెద్ద పెద్ద రాళ్ళు పేల్చిన. టైమింగ్ ఏంటి, ఇంటెన్సిటీ ఎంత, అంతే చెప్పు. ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, రోల్ కెమెరా యాక్షన్ బ్లాస్ట్ అంటాడు. బ్లాస్ట్ అన్నప్పుడే నువ్వు పేల్చాలి. ఇంటెన్సిటీ చాలా హెవీగా ఉండాలి. ఓకే? చాలా. రోల్ కెమెరా యాక్షన్. बारूद ही सब कुछ है। బ్లాస్ట్. ఎవరయ్యా బాంబు ఎత్తబడ్డాడు? వేదాంత్ సార్ చూస్తున్నా. భయ్యా ఏంటా బాంబు? ఇంపాక్ట్ సరిపోలేదు, ఇంటెన్సిటీ పెంచి. ఇంకా సేఫ్టీ కోసం తక్కువ పెట్టాను. అవన్నీ నీకెందుకయ్యా, నువ్వు ఇంటెన్సిటీ పెంచు. ఓకే ఓకే సార్ రెడీ. రోల్ కెమెరా యాక్షన్. बारूद ही सब कुछ है। బ్లాస్ట్. కట్. వేదాంత్ యాక్షన్. बारूद ही सब कुछ है। బ్లాస్ట్. కట్. యాక్షన్. बारूद ही सब कुछ है। బ్లాస్ట్. కట్. వేదాంత్ రేయ్ నా తొక్కలా పెడతావు బాంబులు. ఇంటెన్సిటీ అంటే అర్థం కావట్లేదా? ఇంకా ఎంత ఇంటెన్సిటీ కావాలి? పెడితే సెట్ మొత్తం పేలిపోయేంత ఉండాలి. పెట్టి తప్పించుకో. సరే పెడతా. రోల్ కెమెరా యాక్షన్. बारूद ही सब कुछ है। బ్లాస్ట్. రే, అక్కడ సెట్ కాలిపోతుంటే ఇక్కడ ప్రశాంత కూర్చొని సిగరెట్ వెళ్తా అవుతున్నావురా. ఆ నా కొడుకు సెట్ అలా బ్లాస్ట్ చేస్తాడని ఎవడనుకున్నాడు? ఇప్పుడు ఆ బీపీ గడు మన సెట్లో కూడా రానివాడు. ప్రొడ్యూసర్ ఓకే వెళ్ళే, స్క్రిప్ట్ ఫినిష్ చేసి షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇలాంటి ఇన్స్టింక్టివ్ డెసిషన్స్ వల్లే వీడియో ప్రాబ్లంలో పడి నన్ను లోపల లాగేస్తాను. రే వేదం, స్క్రిప్ట్లో చేంజెస్ చేస్తున్నావా? మరి నువ్వు వచ్చి ప్రొడ్యూస్ చేస్తావా? ఓహో, ఇంత చరిత్రగా నేను అర్థం చేసుకోదన్నమాట. రే వేదం, డిఓపి లక్ష్మణ్ కోటిపల్లి స్క్రీన్ మీద అలా చూసుకోవాలి. ఆ స్క్రిప్ట్లో చేంజెస్ తొందరగా చేసే కదరా. ఆల్రెడీ చేంజెస్ అన్ని చేశా. రేపు వెళ్ళండి కలవాలి. సినిమాలు తీయాలంటే ఇవన్నీ చెయ్యాలి. చెయ్యను తొక్కన్నో. డబ్బులు ఉంటే ఎప్పుడు సొంతగా సినిమా తీసి దొబ్బేవాడిని నేనే. విచ్ స్టేట్ బ్యాంక్ ఉంది, ఇల్లు కన్నవయ్యరా. వేదం స్క్రిప్ట్ రెడీ అయింది సార్. గెట్ అవుట్.
సెట్ మొత్తాన్ని నాశనం చేసావు. నేనే కాదు, నీతో సినిమా చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాడు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ నిన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. నువ్వు సినిమా తీయాలి అంటే వెళ్ళి బ్యాంక్ కన్నం అయ్యారు. వీడు ఇంకో 4 ప్రొడ్యూసర్లు కలిశాడు. వాళ్ళు కూడా స్క్రిప్ట్ని ముఖాన్ని ఇసిరి కొట్టారు. ఏం చేయాలో తెలియక ఆ పాతలో అలా అద్దంలోకి చూశాడు. ఆ అద్దంలో వీడిని ఒకడు కలిశాడు. నీ ప్రతిబింబం. సినిమా భాషలో చెప్పాలంటే సబ్ టెక్స్ట్. ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే నీలో తిరిగే ఆలోచన. యూ కెన్ కాల్ మీ అద్దు. అద్దువా? ఏం కావాలి నీకు? దృశ్యం చూడలేదా? మర్డర్ చేసి మోహన్ లాల్ ఎలా కవర్ చేశాడు? పార్ట్ 2 కూడా వచ్చింది. దొరికాడా? దొరకలా. ఇప్పుడేంటి, మర్డర్ చేయమంటావా? వాడ్రా, కొంచెం మోహన్ లాల్ లాగా బుర్రవాడు. ఆ లక్ష్మణ్ గాడు బ్యాంక్ అన్నప్పుడు కోడెందుకు కూసింది? ఆ ప్రొడ్యూసర్ గాడు కన్నాలేసుకో అని ఎందుకు అన్నాడు? ఇవన్నీ ఏం చెప్తున్నాయి? నిన్ను నేను ఎందుకు నమ్మాలి? నన్ను నమ్మితేనే నిన్ను నువ్వు నమ్ముకున్నట్టు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. కాఫీ నువ్వు అర్జెంటుగా లేచి సోనియో కెనానో ఏది తక్కువ దొరికితే అది 2కి తీసురా. సౌండ్ నోడ్ని ఆటోని నేను సెట్ చేశా. సోనీనో కెనాల్ ఎందుకురా? మనం సొంత బ్యానర్ పెడుతున్నాం రా. డాక్యుమెంటరీ తీస్తున్నాం. డాక్యుమెంటరీ? వీడికి పుట్టిన సడన్గా సినిమాలు మానేస్తున్నావేంట్రా? ఎట్రా ఇలా మన పేర్లు రావాలంటే మనమే రాసుకోవాలి. అడెవడో వచ్చి ఛాన్స్ ఇస్తాడంటే దొబ్బదు. ఎండింగ్ టైటిల్స్లో ఉన్న పేర్లు స్టార్టింగ్ టైటిల్స్లో రావడానికి 5 ఏళ్ళు పట్టింది. అవి కూడా మనం చూసుకునే లోపే సర్రమని వెళ్ళిపోతాయి. స్క్రీన్ షాట్ తీసి చూస్తే నీ ఇంటి పేరు కూడా తప్పుంది. సిగ్గుండాలరా. అరే లచ్చం, ఇంకొక 5 ఏళ్ళు ఆగినా కూడా నీ పేరు కరెక్ట్గా పోస్టర్ మీద వస్తుందో లేదో తెలీదు. కానీ ఆ గ్యారంటీ నేను ఇస్తా. డాక్యుమెంటరీ తీద్దామా? తీద్దాం. వేదం కోటిపల్లిలో వైకాద్రా ఐ సరే. అన్నీ తెచ్చావుగా? వాడిక్కడున్నాడేంట్రా? వాడు చేసిన పెట్టవల్లే కదా మనకి పరిస్థితి. చిన్న కరెక్షను, వాడి వల్లే మనం ఈ డాక్యుమెంటరీ చేస్తున్నాం. డాక్యుమెంటరీ చేయడానికి బాంబు పెట్టడానికి ఏంట్రా సంబంధం? వాడు సౌండ్ డిపార్ట్మెంట్. సౌండ్ చేస్తాడు. బాగా చేస్తాడు సౌండ్. వాడు దొరికాడారా నీకు? ఇంకెవరు దొరకలేదా? అసలు వాడి సౌండ్ గురించి ఎవడరా వీడు? పట్ట పగలు ఇలా తాగుతున్నాడు. నువ్వు షూటింగ్లో ఆ ప్రాపర్టీ కావాలి, ఈ ప్రాపర్టీ కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతావు కదా. దానికి ఒకటి కావాలి కదా, ఆర్టోడు. బాంబులు పెట్టేవాడు సౌండ్ రికార్డ్ చేస్తాడా? వీడు ఎవడో ఏం చేస్తాడో? అసలు వీళ్ళకి సినిమా సెన్స్ ఉందో లేదో? సౌండ్ ఎక్విప్మెంట్ మొత్తం తెచ్చుకున్నావా? ల్యాప్టాప్ మైక్ తెచ్చావా? షార్ట్ గన్ తెచ్చావా? ఎక్స్ట్రా కేబుల్స్, ఎక్స్ఎల్ఆర్ మేల్ ఫీమేల్, ఇన్పుట్ జాక్స్. నేనైతే ఏం తేలేదు. అసలు జూమ్ రికార్డర్కి ఏ బ్యాటరీస్ తెచ్చావు? సౌండ్ లేదు, ఏం లేదు. మేము ఇక్కడ వచ్చినాం బ్లాస్ట్ చేయడానికి. బ్లాస్ట్ చేస్తున్నాము, టనల్ తవ్వేస్తున్నాము, బ్యాంక్ దొబ్బేస్తున్నాము. పిచ్చోడా ఇడు. అవును, ఏదేదో బ్యాంక్ దొబ్బేస్తున్నాం.
నీ ఫ్రెండ్ ఏం నీకు చెప్పలేదా? నెలకి సరిపడా బిస్కెట్ ప్యాకెట్లు, చెకోడీ ప్యాకెట్లు, మిక్చర్ ప్యాకెట్లు అన్ని కలిపి ప్యాక్ చేసేయి. రే వేదం, సిగరెట్లు మర్చిపోకు. రే ఏంట్రా బాంబులోడు? టన్నులు అంటాడు, బ్యాంక్ అంటాడు, రాబరీ అంటాడు. కాదు, అది అసలు ఏదో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు చెప్పలేదు అంటాడు. ఇప్పుడు చెప్తున్నా విను, ఈ ప్లాన్ అంతటికి ఇన్స్పిరేషనే నువ్వు. విత్ యువర్ స్టేట్ బ్యాంక్ ఉంది, వెళ్ళి కన్నవయ్యరా. కోడికొస్తే 2 కోడి బూరలు వేసుకుని బ్యాంక్ కన్నం వేసేస్తావా? రే అసలు వాటి గురించి నీకేం తెలుసురా? ఈ పనికి ఈడే కరెక్ట్. కాంకు ఆరాం భయ్, పాప బర్త్డే ఉంది ఇవాళ, బర్త్డే చేసుకొని వస్తా. నీ పేరు బబ్లు కుమార్, నువ్వు ఒక బాంబ్ బ్లాస్ట్ ఆపరేటర్. రోజుకు బాంబు పేయాల్సి ఉందో నీకు నిద్ర పట్టదు. నీ పాప బర్త్డే రోజు టీవీ రిమోట్ బదులు బాంబు రిమోట్ ఇచ్చావు. పాపం అప్పటి నుంచి నీకు అసలు ఇంట్లోకి ఎంట్రీయే లేదు. నువ్వు ఇంటి బయట, మీ ఫ్యామిలీ ఇంటి లోపల. రోజు ఇంటికి వెళ్తావు, చెయ్యి ఊపుతావు, వెళ్ళిపోతావు. నువ్వు పేల్చేసి నీళ్ళు మళ్ళీ కడితే గానీ నీ మావ నిన్ను ఇంట్లోకి రానివ్వడు. దానికేమో చాలా డబ్బులు కావాలి. మొన్న నువ్వు సెట్లో చేసిన బ్లాస్ట్ వల్ల నీ లైసెన్స్ క్యాన్సిల్. నీకున్న తెలివితేటలకి ఈ ప్రపంచం మొత్తంలో నీకు జాబ్ ఇచ్చాడు ఒక్కడే ఒకడున్నాడు, నేనే. పని ఏంటి? ఇది ప్లాన్. జబర్దస్త్ ప్లాన్. చదవా? చేద్దాం. ఆ పక్కనున్నాడు వాడొక మున్సిపాలిటీ వర్కర్. వాడికున్న వ్యసనం ఏంటంటే ఈ బాటిల్ తీసుకోపోయి ఆ మ్యాన్హోల్లో పడే. ఒక్క క్వార్టర్ ఇస్తే చాలరా, ఏ పనైనా చేస్తాడు. వాడికి మనుషుల కంటే ముందే ఇంపార్టెంట్. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.